ప్రైజ్ ద లార్డ్ అందరికీ. మన ఆత్మీయ జీవితంలో మేలుకొలుపు కొరకు దేవుని వాక్యంలో నుండి ఒక్క మాట. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనము. మీరు ఒకరినొకరు ప్రేమించవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్ములను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనము. భార్యాభర్తల యొక్క బంధం విడిపోయకుండా, విచ్ఛిన్నం కాకుండా వారిని కలిపి పట్టుకుని ఉంచేది ఒక్క ప్రేమ మాత్రమే. ప్రేమ కలిగిన కుటుంబాన్ని వేరు చేయడం సైతాను వల్ల కూడా కాదు. అది ఎలా సాధ్యమవుతుందో ఈ వీడియోలో ఈ సంఘటన ద్వారా తెలుసుకుందాం. ఆ భర్త ఒక త్రాగుబోతు. మాటి మాటికి తాగొచ్చి భార్యను కొడుతూ ఉండేవాడు. ఆ భార్య బహు ఆత్మీయురాలు. ఆమె ఇంటిలో ప్రార్థన చేసుకున్నా సరే ఆ భర్త ఒప్పుకునేవాడు కాదు. ఒకరోజు ఇంటిలో భార్య ప్రార్థన చేసుకుంటూ ఉండగా భర్త బాగా తాగొచ్చి తన భార్యను చావగొడుతూ, భార్య యొక్క జుట్టు పట్టుకొని రోడ్డు మీదకి ఈడ్చుకొని తీసుకువెళ్ళి ఆమెను చావగొడుతూ, ప్రతిరోజు ప్రార్థన చేస్తావు కదే, ప్రతిరోజు మాట్లాడితే దేవుడు దేవుడు అని అంటూ ఉంటావు కదా, ఇప్పుడు నేను నిన్ను చావగొడుతున్నాను కదా, ఇప్పుడేమంటున్నాడు నీవు నమ్ముకున్న నీ దేవుడు అంటూ ఉండగా, దెబ్బలు తిన్నటువంటి ఆ భార్య తన భర్తతో ఒక్క మాట అందండి. మీరు నన్ను గాయపరిచినా, అవమానించినా, అందరి ఎదుట చావగొట్టినా సరే మిమ్మల్ని ప్రేమించమని నా దేవుడు చెబుతున్నాడండి అని అంది. ఆ మాట విన్నటువంటి ఆ భర్తకు తాగిన మత్తంతా దిగిపోయింది. ఆ భర్త మోకాళ్ళ మీద పడి, నాలాంటి త్రాగుబోతును, తిరుగుబోతును ప్రతిరోజు బాధ పెడుతున్నా, చావగొడుతున్నా, అయినా సరే నన్ను ప్రేమించమని నీ యేసయ్య చెబుతున్నాడంటే నీవు నమ్ముకున్న దేవుడు సామాన్యమైన దేవుడు కానే కాదు. ఆ దేవుణ్ణి నేను నమ్ముకోవాలంటే నేనేం చేయాలి అన్నాడు ఆ భర్త. ఆ ఆత్మీయురాలైన భార్య చూపించే ప్రేమకు, ఓపికకు, సహనానికి తన త్రాగుబోతు భర్త మార్పు చెందాడండి. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా మీ కుటుంబంలో ఇంకా మార్పు చెందని భర్త కావచ్చు, భార్య కావచ్చు ఉన్నట్లయితే మీకున్న ఆత్మీయతతో, ప్రేమతో, ప్రార్థనతో, ఓర్పుతో, సహనముతో వారిని మార్చుకునే ప్రయత్నం చేయండి. అంతే తప్ప దయచేసి వారితో గొడవపడకండి. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉన్నట్లయితే ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఆ ప్రేమ ఎన్ని శోధనలు ఎదురైనా సహించే విధంగా చేస్తుంది. ఆ ప్రేమ ఎంత బాధలు వచ్చినా భరించే విధంగా చేస్తుంది. ఆ ప్రేమ ఎన్ని తప్పులు చేసినా క్షమించే విధంగా చేస్తుంది. ఆ ప్రేమ ఒకరినొకరు అర్థం చేసుకునేలా చేస్తుంది. బైబిల్ సెలవిస్తోంది, ప్రేమను వృద్ధి చేయగూరువాడు తప్పిదములను దాచిపెట్టును, జరిగిన సంగతిని మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. 17వ సామెత 9వ వచనము. కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడే కనుక ఆ కుటుంబం బాగుండాలంటే మీ ప్రేమను మీ వాళ్ళకి క్రియలలో చూపించండి. దేవుడు మన నుండి కోరుకునేది అదే. అలాంటి కుటుంబంగా మీ కుటుంబం ఎందుకు ఉండకూడదు? ప్రేమ కలిగిన కుటుంబాలను దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. బైబిల్ ఇలా సెలవిస్తుంది, దేవుని యందు ప్రేమయు క్రీస్తు చూపించిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము.